2 మినిట్స్ మ్యాగీయే కదా అని చెప్పేసి మ్యాగీని మ్యాగీలాగా చేయకుండా కొంచెం డిఫరెంట్గా కొన్ని స్పైసెస్ యాడ్ చేసేసి కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి మనము స్పైసీగా వేసుకుందాము ఈ మ్యాగీని. దీనికోసం ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం గార్లిక్ బటర్ వేసుకున్న, ఆ తర్వాత కొంచెం ఆయిల్, జీరా, పచ్చిమిర్చి, కొంచెం శనగపప్పు. నాకు శనగపప్పు తాలింపులో మంచిగా అనిపిస్తుంది కాబట్టి వేసుకున్నా. దాంట్లోనే ఒక పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం దీంట్లో కొన్ని పచ్చి బఠానీలు వేసుకుందాం. తర్వాత క్యారెట్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే టమాటో వేస్తే మా చిన్నోడు తినడు కాబట్టి నేను టమాటో వేయలేదు. దీంట్లో నేను పానీపూరి మసాలా వేసిన. ఆల్రెడీ నా పానీపూరి వీడియో చూసిన వాళ్ళకు ఆ మసాలా ప్రిపరేషన్ తెలిసే ఉంటుంది. అది కూడా నేను 1 టీ స్పూన్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి 2 వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత మన మ్యాగీ వేసేసుకోవడమే. జస్ట్ ఎంత సింపుల్గా అంటే సింపుల్లే, 2 మినిట్స్ మ్యాగీయే. కానీ ఈ 2 మినిట్స్ మ్యాగీని కూడా మనకు టేస్ట్కి అనుగుణంగా వేసుకున్నాం అనుకోండి, ఆ మ్యాగీ టేస్ట్ ఇంకా డబల్ అయిపోతుంది. మనకు బ్రేక్ఫాస్ట్ కూడా మంచి ఎమ్మీ అయిన బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆయిల్ వేసేసరికి మనకు చల్లగా అయినా కూడా మ్యాగీ ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా విడివిడిగా వస్తాయి. సేమ్ మన నూడిల్స్ లాగా వచ్చేస్తాయి. చూడండి, అయిపోయింది కదా మన మ్యాగీ. ఇప్పుడు దీన్ని మంచిగా వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, మన పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్కి కానీ పిల్లలకైతే ఎప్పుడైనా సరే మ్యాగీ వేసి పెట్టేస్తే ఇష్టంగా తింటారు కదా. అందుకే నేను కూడా ఈరోజు మ్యాగీ ఇట్లా వేసుకున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా అలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు లేట్, మీరు కూడా మ్యాగీ ప్రిపేర్ చేసుకోండి.